చలికాలంలో పిల్లలకు అలర్జీ రావడానికి ముఖ్యమైన కారణాలు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలకు అలర్జీ ఉంటుంది. అయినా హాస్టల్ లేని వాళ్ళకు కూడా ఉంటుంది. చలికాలం కాబట్టి అలర్జీ ఉంటుంది. చెట్లు మొక్కలు విడుదల చేసే పుప్పొడి వల్ల పిల్లలకు తుమ్ములు, ముక్కు కారడం, కంటి రాపిడి వస్తాయి. ధూళి, దిండులో ఉండే సూక్ష్మ పురుగులు వల్ల కూడా అలర్జీ వస్తుంది. వారసత్వం, జెనెటిక్స్, హాస్టల్లో ఉన్న పిల్లలకి అలర్జీ బాగా ఉంటుంది. దానికి గల కారణాలు: పిల్లలు చక్కగా స్నానం చేయరు, బట్టలు వాష్ చేయరు, పిల్లలు ఇతరుల బట్టలు వేసుకుంటారు. పిల్లలు రోజు స్నానం డెటాల్తో చేయమని చెప్పండి. ఒకవేళ బాగా పుండ్లు అయితే, నీరు కారితే, వాసన వస్తే ఈ టాబ్లెట్ అమాక్సిలిన్ వాడాలి. మరియు పుండ్లు అయితే స్పిరిట్తో వాష్ చేయండి, బెటాడిన్తో వాష్ చేయండి. ఒక టాబ్లెట్ వాడమని చెప్తాను. లివోసిట్రిజిన్ తొందరగా తగ్గుతుంది. చెప్పినవి పాటించాలి, అప్పుడే తక్కువ అవుతుంది. మందులు డాక్టర్ను సంప్రదించి వాడాలి. కొంతమందికి తక్కువ కాకపోతే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.